అతి ప్రియమైన నాతోటి మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, పురుషులకు హలో, ఆదాబ్, నమస్తే. ఇవాళ మన ఛానల్లో మీకోసం మరికొత్త రెసిపీ. కొత్తదేం కాదండి, మన గరికపాటి గారు చెప్పినట్టు ఇది ఉప్మానా లేదా ఇదేంటో చెప్పమా అని కాకుండా నా స్టైల్ ఉప్మా మీకోసం. నేను చూపించిన ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ విధంగానే మీరు ట్రై చేయండి. చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలకి, మీ హస్బెండ్స్కి, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి పెట్టి వాళ్ళ నుండి బెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. చూసారా ఎంత బాగుంటుందో. వీటికి ఏమేమి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్. చూసారా ఎంత బాగుందో ఉప్మా. అసలు ఉప్మా తినడానికి ఎవరు ఇష్టపడరు, బట్ ఇలా చేసి చూడండి, అలా అయిపోతుంది అంతే. ఓకే, టీ లేకపోతే మనకి బుర్ర పంచేదండి, టీ ఉండాల్సిందే. ఇప్పుడు ఆలు కుర్మా చేసుకున్నాం. ఆలు కుర్మాకు కావాల్సింది ఆలుగడ్డలని బాయిల్ చేసేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో నూనె తీసుకుని ఆ ఉడకబెట్టిన ఆలూస్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టుకున్నప్పుడు దానిలో ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ పేస్ట్ చేసేసుకుని దాన్ని పచ్చదనం పోయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆలూస్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం తిప్పిన తర్వాత అందులో వాటర్ వేయాలి. ఉప్పు, కారం అవన్నీ వేసేసి వాటర్ వేసేయాలి. వాటర్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో మనకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టండి, మన కుటుంబం బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. చూసారా ఎంత బాగుందో ఆలూ కుర్మా. మరిన్ని చిన్న చిన్న రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యువర్ స్వీటీ. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి, బగారా చేశాను కానీ అది పెట్టలేదు, బట్ త్వరలోనే పెడతాను. ఓకేనా? వావ్, లుక్ అట్ ఇట్ గైస్, మౌత్ వాటరింగ్ రెసిపీ. దీంట్లో కొత్తిమీర, వెన్న, జీడిపప్పు తక్కువ వేసుకోండి. మరి మన మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఎక్కువ కదా అది రేట్, కొంచెమే వేసుకోండి, ఏదో గార్నిష్ కోసమే. ఓకేనా? మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ గైస్, టేక్ కేర్, బాయ్, టాటా.